హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే సిఎస్కే ఒక అసాధారణ టీం, 5 సార్లు ఛాంపియన్, నిలకడగా ఆడటంలో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టీం. సిఎస్కే మ్యాచ్ ఆడుతోందంటే అభిమానులు కూడా వేలల్లో స్టేడియానికి వస్తారు. సిఎస్కే ఒక బలమైన టీం. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంఎస్ ధోని చెన్నై టీంలో ఉంటేనే వర్తిస్తాయేమో అనిపిస్తుంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్పై సిఎస్కే ఆడతీరు చూశాక మరీ సాధారణ టీంలా వెరీ ఆర్డినరీ ఆడతీరును కనబరిచింది. ధోని టీంలోకి వచ్చిన ఆల్మోస్ట్ ఇదే టీం ఉంటుంది, కానీ ఆడతీరులో చాలా మార్పు కనిపిస్తుంది. నిజంగా ఈరోజు చెన్నై ఆడిన తీరు, ఓడిపోయిన తీరు చూస్తే ఎంఎస్ ధోని లేకపోతే సిఎస్కే ఒక్క మ్యాచ్ కూడా గెలవదా అన్న అనుమానం కలుగుతుంది. అలా ఓడిపోయింది. రాజస్థాన్కు కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది. నిజానికి సిఎస్కేకు రాజస్థాన్ రాయల్స్కు చాలా వైవిధ్యమైన తేడా ఉంది. ఐపీఎల్లోనే దాదాపు 18 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెన్సీ టీమ్గా సిఎస్కేపై ముద్ర పడితే ఐపీఎల్లోనే ఫస్ట్ ఐపీఎల్ ఛాంపియన్గా అయినా ఆ తర్వాత మాత్రం నిలకడగా ఆడరు అన్న అపకీర్తిని మూటగట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. అలాంటి రాయల్స్పై సిఎస్కే ఓడిపోయిన విధానం చూస్తే మరీ ఘోరంగా అనిపిస్తుంది. సిఎస్కే ఎంత స్కోర్ చేసింది అనేది కాసేపు పక్కన పెడితే కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. గౌహతి లాంటి క్వాలిటీ పిచ్పై కూడా సిఎస్కే బ్యాట్స్మెన్లు ఆడిన విధానం, అవుట్ అయిన విధానం చూస్తే ఏంటి ఈ టీమేనా ధోని ఇన్నాళ్ళు నడిపించింది, నిలబెట్టింది అనిపిస్తుంది. ఏ ఒక్క ఆటగాడిలో కూడా బాధ్యత ఎక్కడా కనిపించలేదు. క్రీజ్లోకి వచ్చామా వెళ్ళామా అనేలా బ్యాటింగ్. ఇక బౌలింగ్ అయితే ఓవర్కు 6 బంతులు వేసామా, ఓవర్ అయిపోయిందా వెళ్ళామా అనేలా బౌలింగ్. ఇక ఫీల్డింగ్లోనూ అంటే రవీంద్ర జడేజా లాంటి ఫీల్డర్ లేకపోవడంతో సాధారణ ఫీల్డింగ్లో లోపాలు స్పష్టంగా కనబడ్డాయి. ఇక ధోని లేడు కాబట్టి కీపర్ కూడా అంతే సాధారణ స్కిల్స్తో కనబడ్డాడు. ఇలా ధోని లేకపోతే సిఎస్కే మరో టైటిల్ కాదు కదా, కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనిపించింది ఈరోజు ఆడతీరు చూశాక. సిఎస్కే గేమ్ చూశాక ధోని దాదాపు 2 వారాలు అందుబాటులో ఉండడు అంటున్నారు. నిజంగా అదే జరిగితే సిఎస్కే ఇలానే ఆడితే ఈసారి కూడా సిఎస్కే ప్లే ఆఫ్కు చేరడం చాలా కష్టం. మరి చూద్దాం, చెన్నై మళ్ళీ చెలరేగుతుందా, గెలుపు బాట పడుతుందా, లేకపోతే ధోని వచ్చే వరకు ఇంతేనా అని.